అబ్సల్యూట్ సినిమా. లిటరలీ ఈరోజు అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్, ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ అబ్సల్యూట్ సినిమా. బాబా వరుస అపజయాలు ఏలెత్తి చూపుతుంటే, కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ హంట్ చేస్తూ ఉంటే, ఆ హంటుని గుండె లోపల మంటలేక రగిలించుకున్నాడు అభిషేక్ శర్మ అని కనిపిస్తుందబ్బా. ఈరోజు కొడతా కొట్టి చూపిస్తా, ఆ విజయాన్ని ఆరెంజ్ ఆర్మీకి, ఎస్ఆర్హెచ్ని అభిమానించేటోళ్ళకి డెడికేట్ చేస్తాను ఫిక్స్ అయ్యి జేబులో ఓ పేపర్ మీద దిస్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని డెడికేషన్ లెటర్ ఒకటి రాసుకొని మరి జేబులో పెట్టుకున్నాడంటే ఎంత గుండెల్లో రైలు ఉండొచ్చు ఆయనకి. ఏంటంటే కష్టపడితే సంకల్ప బలం మాట్లాడుతుంటాను నేను. అంటే గెలవాలన్న తపనతో ఆడితే ఖచ్చితంగా గెలుస్తారు. సిఎస్కే దగ్గర లేనిది అండ్ ఎస్ఆర్హెచ్ దగ్గర లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో కనబడింది గెలవాలన్న కసి తపన. ఈరోజు నిజంగా ఇట్లా అసలు స్టార్టింగ్ ఆ బౌలర్స్ కొంచెం ఇబ్బంది పడుతుంటే 246 స్కోర్ దాకా వాళ్ళకి పోతుంటే, అరే ఏంద్రబాయ్ పంజాబ్ కింగ్స్ నిజంగా ఇచ్చిపడేసారు, మస్తు ఆడారు, సూపర్ ఆడారు. కానీ వాళ్ళందరూ ఆడిన ఆటను ఒక్కడు ఆడిన తుడుర్రి కిల్లింగ్ పర్ఫార్మెన్స్ అబ్బా అభిషేక్ శర్మ నుంచి. అదంతా మంటే అబ్బా, కసి, గెలవాలన్న కసి, పట్టుదల. లాస్ట్లో కామెంటేటర్స్ వాళ్ళు వచ్చి అదే ఇప్పుడు మనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చేటప్పుడు అడిగితే చెప్పింది చూసిరా, అంటే అంత లైన్గా ఓడిపోతున్నాం మేము, ఒక యంగ్ ప్లేయర్స్ ఉన్న టీము ఫ్రీగా ఇడిచిపెట్టే ఒక కెప్టెన్ ఇట్లాంటి సిచ్యువేషన్లో వరుసగా మేము ఓడిపోతుంటే, మేము సాధించిందంతా కూడా పోతుంటే బాధ అనిపించింది అది చెప్తున్న విధానము. అండ్ కెప్టెన్ నుంచి కావచ్చు అభిషేక్ అసలు వీళ్ళు కాదబ్బా, ఆపోజిట్ టీము, అసలు ఆ గ్రౌండ్లో ఉన్న వీళ్ళ హేటర్సు అండ్ ఈవెన్ ఆపోజిట్ టీం ఓనర్ కాడికి వెళ్ళి వచ్చి ఆ సింబల్ చూపించుకుంటూ వీళ్ళని పొగుడుతూ, అసలు నిజంగా నువ్వు ఈరోజు ఆడిన నాకు మామూలు కాదు, అసలు నిజంగా ఫినామినల్ అని చెప్పి వాళ్ళు మెచ్చుకున్న విధానం చూసిరా, అక్కడే గెలిచినబ్బా. ఈరోజు ఇఫ్ ఇన్ కేస్ ఓడిపోయినా కానీ అభిషేక్ శర్మ ఆడిన ఆ పర్ఫార్మెన్స్కి, ఆ నాక్కి నిజంగా ఎవరైనా స్టాండింగ్ ఓవేషన్ చేయాల్సిందే. ఓడిపోతే వాళ్ళే బాధపడతారు, గెలిచిన వాళ్ళు కూడా బాధపడతారు. అట్లాంటి ఇన్నింగ్స్ ఆడిండు. మన శ్రేయస్ అయ్యర్ కూడా అన్నాడు కదా, అసలు అవుట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాటింగ్ ఇది, అసలు మామూలు కాదు, ఇది బెస్ట్ నాకు ఎవరు సీన్ అని చెప్పిండు. అసలు ఫినామినల్ పర్ఫార్మెన్స్ అన్నాడు. ఇవన్నీ చెప్పిండు. మా బాలర్స్ బాగా వేసిరా, బాగా వేయలేదా, ఏమైనా డ్యూ ఫ్యాక్టర్ ఉందా, ఇవన్నీ కాదండి, అసలు అతను ఆడిన ఆట అద్భుతం అని ఆయనే చెప్పిండు. అటు ప్రీతి జింటా సఫలు కొట్టింది, మనోడి దగ్గరికి వచ్చి మాట్లాడింది. అసలు ఆపోజిట్ టీం మన వాళ్ళ అంటే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వాళ్ళందరూ కూడా ఈవెన్ బాల్ చేసి అవుట్ చేసిన 141 దగ్గర అవుట్ చేసిన హర్షదీప్ సింగ్ కాడికి వెళ్ళి మొదలు పెడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతుంటే అందరూ సూపర్ అని చెప్పి సపోర్ట్లు కొట్టి అందరూ వచ్చి అప్లోడ్ చేశారు. పోతుంటే ఉరికిపోయి దగ్గరికి పోయి అప్లోడ్ చేశారు. అంత మంచి పర్ఫార్మెన్స్ అబ్బా. 55 బాళ్ళల్లో 141 రన్లు కొట్టిండు, 256 స్ట్రైక్ రేట్ తోటి. అది కూడా ఏ మామూలు కొట్టుడు కాదబ్బా. అఫ్కోర్స్ ఈ కష్టానికి, ఈ కసికి, ఈ పట్టుదలకి దేవుడు కూడా సాధించింది పోయి, కొంత అదృష్టం కూడా కలిసింది అనాలి. ఏంటది ఆయన పేరు, ఆయన ఠాకూర్ ఉన్నాడు కదా, యష్ ఠాకూర్, ఈరోజు దించారు కదా మనని. యష్ ఠాకూర్ బౌలింగ్లో మనోడు అవుట్ అయ్యిండు, క్యాచ్ అవుట్ కథం. కాకపోతే అది నో బాల్ అయింది, అది నో బాలే అక్కడ బచాయించడైంది. యుజ్వేంద్ర చాహల్ ఒక క్యాచ్, అద్భుతమైన క్యాచ్. అంటే చాలా కష్టపడ్డాడు, ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. యుజ్వేంద్ర చాహల్ ఎగిరి దుంకిడు, పొట్ట మీద మస్తు దెబ్బ తాకింది ఆయనకి. అట్లా క్యాచ్ పడడానికి ట్రై చేసి అక్కడ మిస్ అయింది. ఇంకొకటి వచ్చేసి ముగ్గురు ఫీల్డర్స్ నువ్వు పడతావా అంటే మధ్యలో వచ్చి బాల్ పడ్డది, నో మ్యాన్ ల్యాండ్లో బాల్ పడ్డది. అట్లా 3 లైఫ్లో వచ్చినట్టు చెప్పాలి. ఆ ఆపర్చునిటీ వచ్చుడైంది, ఆ క్యాచ్ మిస్ అవుడైంది, మనోడి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ రావిస్ రెడ్డి కూడా చాలా మంచి సపోర్ట్ చేసిందని చెప్పాలి. 37 బాల్ ఆడిండు, 66 రన్లు కొట్టిండు, హాఫ్ సెంచరీ ఫినిష్ చేసుకున్నాడు. అసలు ఈరోజు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ కాటేరమ్మ కొడుకులు వచ్చిర్రు, కాటేరమ్మ కొడుకులు ఆడిరు అనే ఫీలింగ్ వచ్చింది. కాటేరమ్మ చిన్న కొడుకుగా పేరు పెట్టేసారు. అఫ్కోర్స్ అభిషేక్ శర్మ 55 బాల్స్ ఆడితే ట్రావిస్ రెడ్డి 37 బాల్స్ ఆడిండు, 178 స్ట్రైక్ రేట్ తోటి ఉన్నాడు. క్లాస్ అని వచ్చేసి 14 బాల్స్ ఆడిండు, 21 రన్స్ కొట్టిండు, 150 స్ట్రైక్ రేటు. ఈశాన్ కిషన్ 6 బాల్ ఆడి 9 రన్లు కొట్టాడు. అంతకంటే ఆపర్చునిటీ లేదు కొట్టడానికి కూడా, అయిపోయింది కదా అక్కడికే. చాలా మంచిగా అనిపించింది. అండ్ వాళ్ళేం తక్కువ తినలేదు, చాలా బాగా ఆడారు. కానీ వాళ్ళు ఎంత అంటే శ్రేయస్ అయ్యారు ఒక చిన్న మిస్టేక్ కూడా చేసిందని అనుకున్నాడు, అంటే చెప్పిండు. అంటే ఇంతమంది బౌలర్స్ని మార్చేది కాకుండా కొంచెం వాళ్ళతో కంటిన్యూ చేయొచ్చు అంటే అట్లా కూడా కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరికి ఇచ్చినా కానీ ఎక్కువగా ఇచ్చేసారు రన్స్, అందుకని చెప్పి మారుస్తూ పోయినా కానీ వర్కౌట్ కాలే. హర్షదీప్ ఒక్కడే అంతో ఇంతో బెటర్ అని చెప్పాలి, 9 ఎకనమీ ఉంది. మిగతా వాళ్ళంతా కూడా ఇప్పుడు 2 overs వేసిన జాన్సన్ 39 రన్స్ ఇచ్చిండు, మార్కో జాన్సన్. ఠాకూర్ వచ్చేసి 2.3 overs వేసిండు, 40 రన్స్ ఇచ్చిండు. మన మ్యాక్స్వెల్ వచ్చిండు 40 రన్స్ ఇచ్చిండు 3 overs వేసి. చాహల్ వచ్చిండు 56 రన్స్ ఇచ్చిండు 4 overs వేసిండు. కాకపోతే ఈ మనోడికి సమర్పయామి ఎట్లేసినా కొడతాడు. ఏమి అరే పోయి అక్కడ నుంచి బాల్ వచ్చి ఇటు తిరిగే లోపు ఇటు 2 అడుగులు వెనక్కేసి గుంజి కొడతాడు. అసలు
ఎక్కడ ఆడుకున్నాడు అట్లా ఆడుకున్నాడు, బ్యాటింగ్లో గ్రీజ్లో అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, ఆ బాల్ వచ్చేలో పెట్టుబడతాడు, తిరుగుతాడు, తిప్పుతాడు, కొడతాడు. అబ్బా ఏం కొట్టిండు. నిజంగా చెప్తాను, అది ఏందబ్బా 106 మీటర్ల హైట్లో 6 పోడింది. టాప్ హైయెస్ట్ ఈ ఐపీఎల్ 2025 హైయెస్ట్ హైట్. ఎన్ని రికార్డులు. ఏది మన స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్ చేసిన ఫస్ట్ ఇండియన్ అభిషేక్ శర్మ. అసలు ఎన్ని రికార్డ్స్ ఇవ్వాలో తెలుసా, బద్దలు కొట్టిండబ్బా, మామూలు కాదు, చింతపండు చేసి ఇడిచిపెట్టిండు. హైయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్ బై ఇండియన్. ఫినామినల్ పర్ఫార్మెన్స్ అబ్బా, ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది, అట్లుంది. సరే, మ్యాచ్ అంతా మనం చూసుకుంటే కనుక ఫస్ట్ బ్యాటింగ్ దిగిన పంజాబ్ కింగ్స్ వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. చేజింగ్ తీసుకోవచ్చు కదా ఇట్లాంటి పిచ్ మీద అంటే, నాకు ఈ టైంలో ఇట్లా అనిపిస్తుంది, ఇట్లా తీసుకుంటా అని చెప్పి శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇక్కడ మేము మంచి స్కోర్ చేసి పెడతామని అన్నాడు. అన్నట్టుగానే మంచి స్కోర్ చేసి పెట్టారు. ఎందుకంటే అక్కడ 200 పోతే అరే కష్టమైపోతుంది, 220 పోతే పెద్ద స్కోర్ అయిపోతుంది అని కూడా 246 కొట్టారు. లాస్ట్ మూమెంట్ దాకా కూడా అంత బోల్ స్కోర్ అని అనుకున్నారు. కానీ ఆ లాస్ట్లో 20th ఓవర్లో 27 రన్స్ ఇచ్చుడితోటి బాగా పెరిగింది, కానీ లేకపోతే అంత స్కోర్ కాకపోయేది. చాలా హెవీగా ఇచ్చేసిండు షమి. ఇలా మహమ్మద్ షమి చాలా కాస్ట్లీ అయిపోయింది. మహమ్మద్ షమి 4 overs వేసి 75 runs ఇచ్చిండు. మామూలు ముచ్చట కాదు. మహమ్మద్ షమి పంజాబ్ కింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మహమ్మద్ షమి 4 ఓవర్లలో 75 runs ఇచ్చింది. ఇదే హైయెస్ట్ ఎకనమీ అని చెప్పాలి. 18.75 హైయెస్ట్ ఎకనమీ. మన జోఫ్రా ఆర్చరు, మనకి ఇప్పుడు షమి ఆ టైప్లో సెకండ్ హైయెస్ట్ ఎకనమీ 18.75 ఎకనమీ ఇచ్చిండు. 75 runs ఇచ్చిండు. కుమిన్స్ 4 overs వేసి 40 runs ఇచ్చిండు. హర్షల్ పటేల్ 4 overs వేసి 42 runs ఇచ్చిండు. కానీ 4 wickets తీసిండు. అదొకటి గొప్ప అని చెప్పాలి. మలింగ ఈ మనోడు ఈశాన్ మలింగ 4 overs వేసిండు, 45 runs ఇచ్చిండు. 2 wickets తీసిండు. కాకపోతే ఏంటంటే అంటే కొంచెం ప్రైమ్ వికెట్స్ మాత్రం హర్షల్ పటేల్ తీసిండని చెప్పాలి. హర్షల్ పటేల్ ఇన్ కేస్ హర్షల్ పటేల్ లేకపోతే ఇంకా స్కోర్ పెరిగేది. ఆ లాస్ట్ మూమెంట్లో కొంచెం టైట్ చేసిందంటే హర్షల్ పటేల్ బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీసుడే. ఆ 18th ఓవర్లో శ్రేయస్ అయ్యర్ వికెట్ తీసుడు, మ్యాక్స్వెల్ వికెట్ తీసుడు, బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీయడంతో కొంచెం కంట్రోల్ అయింది. లేకపోతే కంట్రోల్ కాకపోయింది. శ్రేయస్ అయ్యర్ విపరీతమైన ఫామ్లో ఉన్నాడు, మంచిగా కొట్టుకుంటూ పోయింది. 36 balls 82 runs కొట్టిండు శ్రేయస్ అయ్యర్. చాలా మంచి స్కోర్ని, అంటే మంచి పార్ట్నర్షిప్ని, మంచి స్కోర్ని బిల్డ్ చేసిండని చెప్పొచ్చు. పవర్ ప్లేలోనే 79 runs కొట్టారు, 89 runs కొట్టారు, 90 runs దగ్గర కొట్టారు. ఆ తర్వాత కూడా మళ్ళీ 90 runs కొట్టాడు మిడిల్లో. లాస్ట్లో 27 runs చాలా ఎక్కువ ఇచ్చేసినట్టుగా అయిపోయింది. సో అట్లా. కానీ అతకంటే ముందు బాగానే కంట్రోల్ చేశారు పాపం. 16th ఓవరు హర్షల్ పటేల్ ఒక ఓవర్లో 9 runs, మలింగ ఒక ఓవర్లో 8 runs, అట్లా బాగానే కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. జిషాన్ ఒకసారి 4 runs ఇచ్చిండు. జిషాన్ అన్సారీ బాగానే వేసిండు బౌలింగ్. జిషాన్ అన్సారీ వచ్చి 4 overs 41 runs ఇచ్చిండు. 10 ఎకనమీ. అఫ్కోర్స్ అది కూడా ఎక్కువనే, కాకపోతే చెప్తున్నా అంటే చాలా లాస్ట్ మూమెంట్లో కంట్రోల్ చేయడం మాత్రం జిషాన్ అన్సారీ కూడా కంట్రోల్ చేసిందని చెప్పాలి. కానీ అప్పటికే చేసే కాడికి శ్రేయస్ అయ్యర్ దంచి కొట్టిపోయింది. కాబట్టి శ్రేయస్ అయ్యర్ ప్రియాంక్ ఆర్య 13 balls 36 కొట్టిండు బై, 276 స్ట్రైక్ రేటు. ప్రభు సిమ్రాన్ 23 balls 42, శ్రేయస్ అయ్యర్ 36 balls 82, వదేరా 22 balls 27. ఇట్లా పట్ట స్టోనీస్ 11 balls 34 కొట్టిండు, 309 స్ట్రైక్ రేట్లా. పట్ట వీళ్ళు వికెట్లు పడుతున్నా కానీ కొట్టుకుంటూ పోయారు. 245 runs కొట్టిండు. 245ని చేంజ్ చేయడానికి వీళ్ళు వస్తే ఇప్పుడున్న వీళ్ళ ఫామ్లో ఏం కొడతారు అనే సెన్స్ ఉండే. కానీ మనసులో రగులుతుంది, గెలవాలి, ఇజ్జత్ కచరా అవుతుంది. ఎస్ఆర్హెచ్ అంటే ఏంది ఈ మనకు మధ్యలో వేరే మ్యాచ్లు జరుగుతున్నప్పుడు నిన్నటి దాకా యాడ్ వచ్చేది. ఇది లాస్ట్ సీజన్లో మా ఫైర్ చూశారు, ఈసారి మా వైల్డ్ ఫైర్ చూస్తారు అని మామూలుగా ఉండదు ఈసారి ఆట. విజయానికి ఒక్క అడుగు దూరంలో లాస్ట్ టైం మిస్ అయినామని చెప్పి మనకి నితీష్ కుమార్ రెడ్డి తోటి యాడ్ వస్తుంది. యాడ్ వస్తే సాల్ తీరని ఆయన కొట్టు లేదు, పీకు లేదు, ఈ ముచ్చట అయితే గట్టిగా వస్తుంది. ఊకే యాడ్ వచ్చి ఇద్దరు తీసుకున్నట్టు ఆయన సెన్స్ అనిపించేది. అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్ ట్రూ ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడన్నా బౌన్స్ బ్యాక్ కాకపోతుందా అని చూసేవాళ్ళు. న్యూట్రల్ వాళ్ళందరికీ ఏమనిపించేది, కొడతనే లేరు సిఎస్కి, ఇప్పుడు కొడతనే లేదు, ఏమనిపిస్తుంది కొడతనే లేరు అయ్యా ఇల్లు అనే ఫీలింగ్ వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి హేటర్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఇష్టపడేటోళ్ళు ఎప్పుడు కొడతారు అని ఎదురు చూసేటట్టుండే. న్యూట్రల్ వాళ్ళంతా కూడా వీళ్ళు కొడతలేరులే కానీ గాలు కొడతారు అనే సెన్స్లో మాట్లాడుకునే సిచ్యువేషన్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యారు కదా. బాబా వీళ్ళు ఏంటంటే రికార్డులు క్రియేట్ చేయాలన్నా మేమే, తిరగ రాయాలన్నా మేమే అనే కైండ్ ఆఫ్ మనుషుల బయలు. మామూలు కాదబ్బా. తను నమ్మిన విధానాన్ని మార్చుకోకుండా అదే విధానంలో అదే పంతాల దంచి కొట్టిర్రు, ఈడ్చి కొట్టిర్రు. ఒక రకమైన నిజంగా వీళ్ళు ఇదే ఫీలింగ్తో ఇదే మోకల ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఉంటే 300 అయ్యేది. ఆ 300 చేంజ్ చేయలేక చచ్చేటోళ్ళు తర్వాత వాళ్ళు. ఏందబ్బా 8 wickets ఉన్నాయి, 18.3 overs మాత్రమే అయినాయి, ఇంకా బాల్స్ ఉన్నాయి, 9 balls ఉన్నాయి, అయిపోయింది. 247 అయింది. ఇంకా కొట్టేటోళ్ళు ఇంకా ఏడ వికెట్లు ఏడ పడ్డాయి. ఒక ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మేనా, క్లాసెను, ఇషాన్ కిషన్, ఆ తర్వాత మనోడి పేరు గుర్తొత్తలే, తిలక్ వర్మ అదే అనికేత్ వర్మ ఉన్నాడు. మనోడు దంచి కొడతాడు.
మన నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మొత్తం ఇంకున్నారు వెనకాల మా ప్యాడ్కు మీద దాకా అందరు వాళ్ళేనా కొట్టి కొట్టి చంపించేటోళ్ళు అందరు ఉన్నారు. అసలు అక్కడ ఓవర్లు ఇంకా బాల్ మిగిలిపోయినాయి, వికెట్లు 8 ఉన్నాయి, మస్తు దంచి కొట్టిరు అనిపించింది. మనోళ్ళు అసలు ఎందరు, శశాంక్ వచ్చిండు బౌలింగ్ వేయడానికి, చాహల్ వచ్చిండు, స్టోనిస్ వచ్చిండు, సిమర్జిత్ సింగ్ వచ్చిండు, అందరు వచ్చారు. ఎవరు వచ్చినా కానీ అందరినీ కొట్టి కొట్టి ఇడిచిపెట్టారు. శశాంక్ సింగ్ సారీ, ఒక నిమిషం, పవర్ ప్లేలో 83 రన్స్ కొట్టిరబ్బా, 0. అప్పటి వరకు ఒక వికెట్ పడలేదు. అసలు పవర్ ప్లే లేనిది ఎప్పుడు పడ్డది వికెట్, ఎప్పుడో పడ్డది. 170 దగ్గర వికెట్ ఏమో పడ్డది, 171 దగ్గర 171 ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇవ్వడం చాలా గొప్ప పార్ట్నర్షిప్ ఇచ్చారు. 66 మనోడు హెడ్ కొట్టి అవుట్ అయ్యేదాకా కూడా ఆ పార్ట్నర్షిప్ నడిచింది. ఫస్ట్ పార్ట్నర్షిప్ 171 చేయడం, ఇది టాప్ పార్ట్నర్షిప్ ఇన్ IPL 2025. టాటా ఐపీఎల్లో టాప్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. అండ్ సెకండ్ పార్ట్నర్షిప్ వచ్చేసి మళ్ళీ 50 రన్ల పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ హైయెస్ట్ హైట్ 6లలో కూడా 106 హైట్ మనోడిదే, అభిషేక్ శర్మదే. అండ్ 14 4s 10 6s కొట్టిండు, కంటిన్యూస్ హిట్టింగ్ మామూలు కాదు. అండ్ హైయెస్ట్ IPL స్కోర్ బై ఇండియన్, ఫస్ట్ ఇండియన్ 141. వేరే ఓవర్సీస్ ప్లేయర్స్ కొట్టారు కానీ ఇంత ఇండియన్ ఎవరు కొట్టలేదు, ఇది 141. సో ఇలాంటివన్నీ చాలా రికార్డ్స్ అయితే ఈరోజు ప్లే చేసిరు. అఫ్ కోర్స్ రికార్డులు ప్లే చేయడం, హైయెస్ట్ చేజింగ్, సెకండ్ హైయెస్ట్ చేజింగ్ ఇన్ IPL చరిత్ర ఇదే. 146 చేజ్ చేయడం, 145 చేజ్ చేసి 147 కొట్టడం, హైయెస్ట్ సెకండ్ చేజ్. ఇదివరకు 163 సారీ 144 240 చేజింగ్, ఇదివరకు 263 ఒకటి ఉంది, అండ్ ఇది 246. అద్భుతం నెక్స్ట్ లెవెల్ అంతే. అందుకే ఇది అబ్సల్యూట్ సినిమా, ఎక్సలెంట్ మ్యాచ్, నెక్స్ట్ లెవెల్ మ్యాచ్, రికార్డ్స్ మీద రికార్డ్స్ చేసిరు. అండ్ కమ్బ్యాక్ మామూలు కాదు. ఎవరెవరు SRHని అయిపోయింది పని అన్నారో వాళ్ళందరినీ నోర్లు మూయించి వాళ్ళతోటి SRH ఇస్ ద తోప్ అనిపించేటట్టుగా ఆడారు. వావ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. 1 wordలో చెప్పాలంటే వావ్.